హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ హుషారు వ్లాగ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. ఇంతకుముందు వీడియోల్లో మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగు, అలాగే ఫ్రంట్ పార్ట్ కటింగు, ఇంకా హ్యాండ్స్ కూడా ఏ విధంగా కట్ చేయాలో పూర్తిగా వీడియోలు అయితే చేశాను. అలాగే లైనింగ్ క్లాత్ను మెయిన్ క్లాత్తో ఎలా జాయింట్ చేయాలో కూడా వివరంగా నేర్చుకున్నాం. ఇక ఈరోజు ఆ పార్ట్స్ అన్నింటినీ ఉపయోగించి బ్లౌజును పూర్తిగా స్టిచ్చింగ్ చేసే విధానాన్ని మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఈజీగా అర్థమయ్యేలా ప్రతి స్టెప్పును కూడా నెమ్మదిగా వివరిస్తాను. ముందుగా మన దగ్గర ఉన్న అన్ని పార్ట్స్ను ఇలా విడివిడిగా మనం అన్నింటినీ జాయింట్ వేసుకున్నాం కదా, వీటన్నిటిని అయితే కట్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన 2 హ్యాండ్స్, అలాగే 2 ఫ్రంట్ పార్ట్స్, అలాగే బ్యాక్ పార్ట్ను కూడా కట్ చేసుకొని అన్నింటినీ కూడా సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇక ఇప్పుడు బ్యాక్ పార్ట్ విషయానికి వచ్చేద్దాం. బ్యాక్ పార్ట్కి చంక వైపు కొద్దిగా క్లాత్ అనేది జాయింట్ పడుతుంది, మెయిన్ క్లాత్. ఈ మెయిన్ క్లాత్ని అయితే స్టిచ్ వేసుకుందాము. దానికి సరిపడేంత క్లాత్ తీసుకొని దానిపైన మనం జాయింట్ చేసే క్లాత్ వేసి స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. తర్వాత క్లాత్ని పక్కకు తిప్పేసి దానిపైన కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకుందాము. ఇక ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం బ్యాక్ సైడ్ టక్స్ వేస్తాం కదా అండి, ఆ టక్స్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకొని ఉన్నాం కదా, ఆ మార్కింగ్ మీద అయితే మనం స్టిచ్చింగ్ అయితే వేసుకుందాము. ఈ బ్లౌజు సిల్క్ బ్లౌజ్ కదా అండి, మనం కుట్టే సమయంలో క్లాత్ అనేది కరెక్ట్గా రాదు. అందుకనేసి ఇలాంటి సన్నగా ఉండే సూదిని ఒకదాన్ని తీసుకొని క్లాత్ మొత్తానికి కూడా స్ట్రైట్గా అనేసి ఇలా మనం చేసుకోవాలి అండి, లేకపోతే క్లాత్ అనేది ముడతలైతే వస్తుంది. ఇప్పుడు నేను యూజ్ చేసేది ఆరి నీడిల్ అండి. ఇంతకుముందు ఎప్పుడో స్టార్టింగ్లో ఉన్నప్పుడు కొన్నాను. ఇక దీనిని అయితే నేను ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 వైపులు కూడా 2 టక్స్ అయితే వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న దారాన్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ దారాలు కట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి కుట్టే సమయంలో. ఒకవేళ బయటికి కనిపించినా కూడా గలీజ్గా కనిపిస్తాయి. ఇక ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి హెమ్మింగ్ కోసం అనేసి అంచుల వైపు ఉండే క్లాత్ని తీసుకున్నాం కదండి, అది క్లాత్ని అయితే జాయింట్ అయితే వేసుకోవాలి. 2 క్లాత్ని కలిపి జాయింట్ వేసాం కనుక 2 కూడా ఒకే వెడల్పుతో ఉండాలి. ఇక ఇక్కడ స్టార్టింగ్ నుంచి కూడా అంటే మనం బ్లౌజు మెయిన్ బ్లౌజ్ పైన ఈ మనం నడుం బెల్ట్ వేసే క్లాత్ని అయితే పెట్టాలండి. ఇలా పెట్టేసి మధ్య మధ్యలో ఆగుకుంటూ నిదానంగా కుట్టు అయితే వేసుకోవాలి. ఈ కుట్టు అనేది దగ్గర కుట్టుతో వేసుకోవాలండి. ఇలా చివరి వరకు వేసేసి ఒకవేళ చూసుకోవాలి కుట్టు అనేది కరెక్ట్గా, అంటే మనం జాయింట్ చేసాం కదండి లైనింగ్ మెయిన్ క్లాత్, అలా కుట్టు అనేది కనపడకోకుండా అవసరమైతే ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి. మనం లైనింగ్ అటాచ్ చేసే సమయంలో వేసిన కుట్టు అనేది మనకి కనపడకూడదు. ఇక ఇప్పుడు ఈ జాయింట్ వేసిన బెల్ట్ పైన మనం స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఆ స్టిచ్ అనేది ఖర్చు పైన పడేటట్టుగా చూసుకొని ఇలా చివరి వరకు అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. అలాగే దారాలను కూడా కట్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు మనం నడుం బెల్ట్ వేసాం కదా, అది లోపల వైపు కానీ ఇప్పుడు ఇలా నేను చూపిస్తున్న విధంగా ఈ క్లాత్ని అయితే మడుచుకొని లూజు కుట్టు అనేది వేసుకోవాలండి. ఎందుకంటే నడుంకి హెమ్మింగ్ చేస్తాం కనుక లూజు కుట్టు అయితే వేసుకోవాలి.
ఇలా వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి అండి. చూసారా, బ్యాక్ సైడ్ వేసిన 2 డాట్స్ కూడా ఒకే లెవెల్లోనైతే వచ్చాయి. ఇక ఈ బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా కొంచెం చంక వైపు జాయింట్ అనేది పడుతుందండి. సేమ్ దీనికి కూడా మనం బ్యాక్ పార్ట్కి ఏ విధంగా వేసామో దీనికి కూడా అలానే వేసుకోవాలి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్కి కూడా జాయింట్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసే సమయంలో ఏమన్నా ఎక్స్ట్రా క్లాత్లు ఏమన్నా ఉంటే వాటన్నింటిని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం డాట్స్ అయితే వేసుకుందాము. చూసారా, నేను డాట్స్ వేద్దామని క్లాత్ పట్టుకోగానే క్లాత్ అయితే ముడతొచ్చిందండి. అందుకనేసి ఇలా మనకు అందుబాటులో ఉన్న ఏదైనా సన్న స్క్రూ డ్రైవర్స్ అయినా ఉంటాయి కదండి, ఏదన్నా ఒక చీపురు పుల్ల లాంటిదైనా సరే యూజ్ చేసుకొని మనం క్లాత్ని ఇలా లోపలికి అనేసి ఫ్రంట్ పార్ట్ యొక్క డాట్ అయితే వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ డాటు షోల్డర్ సెంటర్లో పట్టేసుకుంటే మనకి ఇక్కడ డాట్ అనేది వేయటం అర్థమవుతుంది. ఆల్రెడీ మనం చిన్న టక్స్ అయితే ఇచ్చుకున్నాం కదండి ఎక్కడ వేయాలి అనేది, సేమ్ దాని ప్రకారం అయితే వేసుకోవాలి. ఇక ఇటు సైడు అంటే ఉక్సుల పట్టీ వైపు వేస్తాం కదండి, అటువైపు కూడా మొత్తం బారం మొత్తాన్ని కూడా మధ్యలోకి చూసుకొని ఇలా డాట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్ చేసేది కాజాల పట్టీ వైపు ఉండే పార్ట్ అండి. ఇక ఈ రెండింటికి మధ్యలో మిడిల్గా వేసే స్టిచ్ అయితే రావాలండి. ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత స్టిచ్ అయితే వేసుకోవాలి. మీకు ఒక కుట్టు కరెక్ట్గా రాలేదు అనుకుంటే రెండో కుట్టు కూడా వేసుకోవచ్చండి. రెండో కుట్టు వేసుకుంటే స్టార్టింగ్లో కుట్టేవాళ్ళు కొంచెం కరెక్ట్గా అయితే వస్తుందండి. చూసారా, చాలా పర్ఫెక్ట్గా అయితే ఫ్రంట్ షేప్ వచ్చింది. ఇక ఇప్పుడు దీనికి మనం షేప్ అయితే వేసేద్దాం. మనం షేప్ బెల్ట్ కోసం లైనింగ్ క్లాత్ని కట్ చేసాము, కానీ మెయిన్ క్లాత్ కట్ చేయలేదు కనుక మనం కట్ చేసిన లైనింగ్ క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి. సేమ్ ఇదే కొలతతోటి మనం మెయిన్ క్లాత్ను కూడా కట్ చేసుకోవాలి. మనకి ఈ షేప్ బెల్ట్ అనేది 2 మడతలుగా అయితే రావడం లేదండి. క్లాత్ అనేది తక్కువగా ఉంది. అంటే వన్ సైడ్ మాత్రమే, పైన వైపు మనకి కనపడే వైపు మాత్రమే షేప్ బెల్ట్ అయితే వస్తుంది. 2 వైపులా కూడా అలానే వస్తుంది. అందుకనేసి నేను 2 వైపులు కూడా మెయిన్ క్లాత్, లోపల వైపు లైనింగ్ క్లాత్ని అయితే అడ్జస్ట్ చేశాను. ఇలా రెండో వైపు కూడా షేప్ బెల్ట్ కోసం క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నానండి. దానికి కొద్దిగా ఇలా జాయింట్ ముక్క అయితే పడుతుంది. అందుకు కూడా మనం జాయింట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. షేప్ బెల్ట్ని 2 రకాలుగా వేయొచ్చండి. అంటే లోడింగ్ పద్ధతిలో ఇంతకుముందు ఎప్పుడూ కూడా నేను చూపించే పద్ధతే. ఇలా మనకి వన్ సైడే పీస్ ఉన్నప్పుడు ఎలా వేయాలో ఈ వీడియోలోనైతే చూపిస్తాను. ముందుగా మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న షేప్ బెల్ట్ ఉంది కదా అండి, అది మిషన్ పైన పెట్టేసి దానిపైన మనం ఫ్రంట్ పార్ట్ని అయితే పెట్టవలసి ఉంటుందండి. చూసారా, ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. మనం లైనింగ్ క్లాత్ అనేది మిషన్ పైన ఉండాలి, దానిపైన మన ఫ్రంట్ పార్ట్ అనేది ఉండాలి. ఉన్న తర్వాత మనం స్టిచ్ అయితే స్టార్ట్ చేసుకుందామండి. ఇలా స్టిచ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి పొడవు మొత్తాన్ని కూడా చెక్ చేసుకోవాలండి. పొడవు సరిపోతే మాత్రానికి పర్లేదు, ఒకవేళ సరిపోకపోతే మాత్రానికి కొద్దిగంత కట్ చేసుకోవచ్చు. ఇలా స్టార్టింగ్లో నుంచి మనం కుట్టయితే స్టార్ట్ చేసుకుంటూ వేయాలండి. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్కి వేసిన డాట్ ఉంటుంది కదా అండి, ఆ డాట్ మీద కుట్టు అనేది పడుకోకుండా లోపలికి క్లాత్ని అయితే మడవాలండి. మడిచి కుట్టు వేసుకుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా కుట్టు వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ పైన మనం షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ది కట్ చేసుకున్నాం కదా అండి, దానిని కూడా దానిపైన పెట్టేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది కొంచెం రౌండ్గా అలా ఇలా ఉంటుంది కదండి, మనం ఇక్కడ షేప్ బెల్ట్ వేసే దగ్గర అలా దానికి కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. స్ట్రైట్ కుట్టు అయితే వేయకూడదండి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ కొంచెం రౌండ్గా కట్ చేస్తాం కనుక అలా దానికి వీలుగా ఉండేటట్టు మనం ఈ షేప్ బెల్ట్ని అయితే తిప్పుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉంటే కట్ చేసుకోవచ్చండి. అలాగే దీనిపైన మరొక కుట్టు అయితే వేసుకుందాము.
ఇలా స్టిచ్ అయిపోయిన తర్వాత ఈ షేప్ బెల్ట్ పైన ఒక కుట్టయితే వేసుకుందామండి. ఇలా వేసుకుంటే చాలా నీట్‌గా అయితే ఉంటుంది. అంటే ఇది సిల్క్ క్లాత్ కదా అండి. పైకి లేసినట్టుగా కాకోకుండా మంచిగా అణిగినట్టుగా ఉంటుంది. ఇలా చివరి వరకు వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాతులను అయితే కట్ చేసుకుందాము. ఇక ఇప్పుడు మనం మిగిలి ఉన్న ఆ క్లాత్ని అయితే ఫోల్డ్ చేసుకోవాలి అండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఒకసారి ఉక్సుల పట్టి వైపు ఉండే పార్ట్‌తోనైతే కొలుచుకుందామండి. ఆల్రెడీ మన హెమ్మింగ్ కూడా కంప్లీట్ చేసాం కనుక సేమ్ ఎగ్జాక్ట్‌గా అది ఎంత ఉందో అంతే ఉండాలి అండి. అక్కడి వరకు మార్కింగ్ పెట్టేసుకొని మిగిలిన క్లాత్ మొత్తం కూడా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఈ బ్లౌజ్ క్లాత్ మడిచేటప్పుడు జాగ్రత్తగా మలవాలండి. లేకపోతే ఒక్కోసారి బయటకొచ్చేస్తుంటుంది. మధ్యలో గినక బయటకొస్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి కుట్టాల్సి వస్తుందండి. అందుకనేసి కొద్ది కొద్దిగా మడుచుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత చూసారా చాలా నీట్‌గా అయితే వచ్చిందండి. మళ్ళొకసారి ఆది బ్లౌజ్ తోటి చూసుకుందామండి. కరెక్ట్‌గా పొడవైతే సరిపోయింది. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్‌కి కాజాల పట్టీ అయితే వేద్దామండి. కాజాల పట్టీ కోసం లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకున్నాను. లైనింగ్ క్లాత్ ఆల్రెడీ మనం లైనింగ్ కట్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్ నెక్‌లో ఉంటుంది కదా అండి. అదే నేను కాజాల పట్టీ వేయటానికైతే యూజ్ చేస్తున్నాను. కాజాల పట్టీ వేయటానికి ముందుగా లైనింగ్ కింద ఉండాలి. దానిపైన మెయిన్ క్లాత్ వేసి ఆ రెండింటి పైన ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టాలి. ఇలా స్టార్టింగ్ నుంచి స్టిచ్ వేసుకుంటూ చివరి వరకు వచ్చాక కొద్దిగా క్లాత్ అయితే లోపలికి మడుచుకోవాలండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఓపెనింగ్స్ ఏమీ ఉండకూడదు. మొత్తం కూడా ఫోల్డింగ్ అయిపోవాలి. ఇక ఇక్కడ కూడా నెక్ దగ్గర కొద్దిగంతా ఫోల్డింగ్ కోసం ఉంచేసుకొని మిగిలిన క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఫోల్డింగ్ చేసేటప్పుడు జారిపోతుంది అనుకుంటే స్టిచ్ అయితే వేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ క్లాత్‌ని కూడా కట్ చేసుకున్నాను. అసలు ఈ క్లాత్ అండి కుడుతూ ఉంటే అసలు ఎంత జారిపోతుందంటే అంత జారిపోతుందండి. స్టిచ్ వేసినా కూడా అస్సలు స్టిఫ్‌గా ఉండట్లేదు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 మడతలుగా మడుచుకుంటే క్లాత్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్‌లో ఒక్కసారి రఫ్ చేసుకొని స్టిచ్ అయితే స్ట్రైట్‌గా వేసుకోవాలి. ఇలా చివరి వరకు వేసుకుంటూ ఇక్కడ కూడా మనం ఖర్చు లోపలికనేసి క్లాత్ వదిలిపెట్టాం కదా! అది కూడా లోపలికి మొత్తం పూర్తిగా ఫోల్డ్ అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ చివర్లో మడిచి కుట్టయితే వేయలేదండి. అలా వేయకపోవటం వల్ల అస్సలు క్లాత్ అనేది స్టిఫ్‌గా రావటం లేదండి. చూసారా మళ్ళీ ఆరి నీడిల్ తోటి మరొకసారి లోపలికైతే అన్నాను. అన్నా కూడా అది ఇంకా బయటకొస్తూనే ఉంది. ఇక మరొకసారి అనేసి దానిపైన స్టిచ్ అయితే వేశాను. కాజాల పట్టీకి వన్ సైడ్ వేసాం కదండి. ఇంకొక సైడ్ కూడా అంటే అదే సైడు రెండో స్టిచ్ కూడా వేస్తే నీట్‌గా ఉంటుంది. అంటే ఆ 2 కుట్ల మధ్యలో మనం కాజాలు కుట్టుకుంటే చాలా స్ట్రైట్‌గా ఉంటాయి అనేసి అలా కుట్టయితే వేస్తాను. చూసారా ఫ్రంట్ పార్ట్ యొక్క కాజాల పట్టీ కూడా సరిపోయింది. అలాగే నెక్ కూడా సరిపోయింది. అలాగే ఇంకొక పార్టు ఉక్సుల పట్టీ ఉంటుంది కదా అండి. దానికి కూడా సేమ్ ఈ విధంగానే డాట్స్ వేసుకోవాలి. అలాగే షేప్ బెల్ట్ కూడా వేసుకొని ఉక్సుల పట్టీ అయితే వేసుకోవాలి. ఉక్సుల పట్టీ ఏ విధంగా వేయాలో తెలియకపోతే అది షార్ట్ రూపంలోనైతే పోస్ట్ చేశాను చూసేయండి. ఇక ఇప్పుడు అన్నీ కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవడం అయిపోయింది కదా అండి. ఇప్పుడు ఫ్రంట్, బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా జాయింట్ అయితే చేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌ని మన వైపు అంటే మరగలు ఉండేలాగా మిషన్ పైన వేసుకోవాలి. దానిపైన కాజాల పట్టీని కరెక్ట్‌గా షోల్డర్ మీద వేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి అండి. అలాగే తర్వాత ఉక్సుల పట్టీ కూడా నెక్స్ట్ షోల్డర్ మీద పెట్టేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. షోల్డర్స్ మీద కొంచెం గట్టిగానే కుట్లు అనేది వేయాలండి. కొంచెం రఫ్ అనేది ఇవ్వాలి. 2 సార్లు కుట్టు వేస్తేనే కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇప్పుడు బ్లౌజు ఆల్మోస్ట్ అయిపోవచ్చినట్టే అండి. ఎలాగూ నెక్‌కి మనం హెమ్మింగ్ చేయటానికి ఏమీ కుట్టడం లేదు కనుక ఇక నెక్‌తో పని అయితే లేదండి. ఇప్పుడు హ్యాండ్స్ వేసుకోవటమే అండి. ఆది బ్లౌజ్ తోటి ఒక్కసారి షోల్డర్ అయితే సరి చూసుకోవాలి. సరిపోతుందా లేదా అని కరెక్ట్‌గా సరిపోయిందండి. ఇక ఇప్పుడు హ్యాండ్స్‌ని అయితే చూసుకోవాలి. అంటే మనం ఫ్రంట్ పార్ట్‌కి లోచంక తీసి మార్కింగ్ చేసాం కదా అండి. అది ఫ్రంట్ పార్ట్‌కి వచ్చేలాగా చూసుకోవాలి అండి. చూసుకొని షోల్డర్ మీద నుండి స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అక్కడి నుంచి స్టార్ట్ చేసి చివరి వరకు కుట్టు అనేది వేసుకోవాలండి. మళ్ళీ చివరి నుండి కూడా బ్లౌజ్‌ని ఉల్టా తిప్పేసి ఇలా స్టిచ్ వేసుకుంటూ షోల్డర్ వరకు రావాలి. మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి కూడా ఇలా చివరి వరకు వేసుకుంటూ పోతే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్‌గా ఫిట్టింగ్ అనేది ఉంటుందండి హ్యాండ్స్. ఒక్కొక్కసారి మనం కుడుతూ ఉన్న సమయంలో హ్యాండ్ అనేది ఒక్కోసారి ముడత పడుతుందండి. కరెక్ట్‌గా చూసుకొని జాగ్రత్తగా నిదానంగా కుట్టయితే వేసుకోవాలండి. ముడత పడిందంటే మాత్రానికి మళ్ళీ విప్పుకొని మళ్ళీ స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇలా 2 కుట్లు కూడా వేసుకోవాలి.
ఇలా వేసిన తర్వాత ఒకసారి హ్యాండ్స్ అనేది చెక్ చేసుకుందామండి. అంటే మనం కుట్టిన ఈ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కరెక్ట్గా పొడవు అనేది సరిపోయా లేదా అనేది చూసుకోవాలి. అవైతే కరెక్ట్గానే ఉన్నాయి. ఇక తరువాత మనం ఆది బ్లౌజ్ తోటి కరెక్ట్గా బార్ అయితే చెక్ చేసుకోవాలి. కరెక్ట్ బారు సరిపోయింది. మనం కుట్టే బ్లౌజు కొంచెం పొడవు ఎక్కువగా ఉంది. ఎందుకంటే హ్యాండ్స్ అనేది కొంచెం పొడవు పెట్టాం కనుక హ్యాండ్స్ దగ్గర పొడవు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనం ఏ పార్ట్ వైపు అయితే స్టిచ్చెస్ వేస్తున్నామో అదే పార్ట్ తోటి మనం మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి అండి. ఎందుకంటే ఉక్సుల పట్టీ ఉంటే ఉక్సుల పట్టీతోటే మనం కుట్లు అయితే వేసుకోవాలి. చెయ్యి లూజు చూసుకొని ఒకసారి మళ్ళీ ఆది జాకెట్ తోటి చంక లూజు కూడా ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టేసి మీకు స్ట్రైట్గా కుట్టడం వస్తే పర్లేదు, లేకపోతే చేయికి మనం ఎలాగో మార్క్ చేసాం కదా అక్కడి నుంచి చంక వరకు ఒకసారి లైన్ డ్రా చేసుకొని స్టిచ్ వేసుకోవచ్చు. ఇలా చంక దగ్గర నుంచి స్టిచ్ వేసుకొని మనం స్టార్టింగ్లో బ్లౌజ్ కట్ చేసే సమయంలో మనం లైన్ డ్రా చేసాం కదండి, సేమ్ దానిపైనే మన స్టిచ్ అయితే వచ్చింది. ఇక తర్వాత దాని పక్కన రెండో కుట్టు కూడా వేసుకుందాము. ఇలా హ్యాండ్స్ వేయటం అయితే అయిపోయిందండి. ఇలానే సేమ్ రెండో సైడ్ కూడా హ్యాండ్ ఈ విధంగానే వేసుకొని కుట్లు అయితే వేసుకోవాలి. ఇలా రెండు వైపులు కుట్లు వేసిన తర్వాత ఒకసారి ఆది బ్లౌజ్ తోటి మొత్తం బార్ అనేది చెక్ చేసుకోవాలండి. లూజ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. అలాగే సైడ్కు స్టిచ్చెస్ అవసరమైతే ఖర్చు పైన మనం స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుందండి. సరే, బ్లౌజ్ అయితే చాలా నీట్గా కంప్లీట్ అయ్యింది. స్టిచ్చింగ్ మొత్తం పూర్తయిన తర్వాత వెంటనే మనం అన్నీ అంటే ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ అన్నింటిని కూడా ఒకసారి పరిశీలించాలండి. డాట్స్ సరిగ్గా కూర్చున్నాయా, షేప్ బాగుందా లేదా అనేది చూసుకోవాలి. ఈ చిన్న జాగ్రత్తలే బ్లౌజుకు మంచి ఫిట్టింగ్తో పాటు అందమైన ఫినిషింగ్ను కూడా ఇస్తాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. బాయ్ ఫ్రెండ్స్.